హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా చాలా డేస్ నుండి వెళ్దాం అనుకుంటున్నాము, బట్ మేము ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. సడన్గా వన్ డే బిఫోర్ ప్లాన్ చేసేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. మేము స్టార్ట్ అయింది బిఎన్ రెడ్డి నుండి కాబట్టి మనము ఓఆర్ఆర్ ఎక్కేసి ఎగ్జిట్ 14 దిగేసామనుకో డైరెక్ట్ శ్రీశైలం హైవే ఉంటుంది. సో మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ మేమైతే 1 అలా స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్నూన్ మేము రీచ్ అయ్యే వరకు నైట్ అయిపోయింది. స్మెల్ చేయి నాన్న, లెమన్ స్మెల్ చేయి. మళ్ళీ 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 అట్లా చెయ్యాలా? అమ్మ తెచ్చుకుందని నువ్వు చేస్తున్నావు అట్లా? ఎట్లా అంటాడు తమ్ముడు? ఎట్లా అంటాడు తమ్ముడు? చెప్పు, చూపి. అబ్బో, చూడే వీళ్ళిద్దరు రౌడీలు. అక్క కూడా కొంచెం సేపు డ్రైవ్ చేసింది. తను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫుల్ వర్షం పడ్డది. అండ్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే మంచిగా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు. చాలా మంచిగా అనిపించింది అప్పుడు క్లైమేట్. అండ్ ఈసారి కూడా మంచి క్లౌడీగా వర్షం పడుతూ అప్పుడప్పుడు అసలు ఎండ అనేదే లేదు. చాలా మంచిగా అయ్యింది జర్నీ అయితే. అండ్ మేము ఘాట్ రోడ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫుల్ మంకీస్ కనిపించాయి ఈసారి అయితే. ఫుల్ అంటే ఫుల్గా అసలుకి మంకీస్. ఇంకా మేము మంకీస్ ఉంటాయనేసి ముందు ఒక 3 డజన్స్ ఆఫ్ బనానాస్ తీసుకున్నాము. యాక్చువల్గా అక్కడ ఎవ్రీ టర్నింగ్ దగ్గర కొంచెము బోర్డ్స్ పెట్టారు, డోంట్ ఫీడ్ మంకీస్ అనేసి. బట్ పాపం మంకీస్ కదా, అవి ఏం తింటాయి అనేసి బనానాస్ అయితే చాలానే వేసాము. ఎంత క్యూట్గా రన్ చేస్తున్నాయి చూడండి. పాపం చిన్న కిడ్స్ తోటి చాలా బాధ అనిపించింది. ఇంకా చాలా తెచ్చి వేయాలనుకున్నాము. మమ్మీ మౌనిక నీ దగ్గరకు వచ్చిండ్రు. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఫస్ట్ మనము సాక్షి గణపతిని దర్శించుకుంటాం కదా, ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. అక్కడ దర్శనం అయితే మంచిగా అయింది. మీకు ఒక మంచి అడ్వైజ్ ఏంటంటే, సాక్షి గణపతి దగ్గర మనము గుంజులు తీస్తాం కదా, తీయొద్దంట ఆ గణపతి దగ్గర. వేరే ఎక్కడైనా తీయొచ్చు, బట్ ఇక్కడ తీయొద్దు అన్నారు. ఎందుకంటే ముందు దేవుడు వెనకాల హోమము ఉంటుంది కదా, అలాంటి టైంలో ఆ రెండింటి మధ్యలో గుంజులు తీయొద్దని చెప్పారు పంతులు గారు. ఈడున్నాయి అంత బుడద అంటించుకున్నాం, చెప్పులంతా ఖరాబ్. ఓం ఓం నమ శివయ్య. శివ. గుడ్ జాబ్. రియు. హర. హర. మహా. మామ కాదు, మహా. దేవ్. గాడ్. టెంపుల్. ఐస్ క్రీమ్ కాదు, నీ ఐస్ క్రీమే. నువ్వు నా బయట బూచి ఉంది పదా.
ఇంకా మేము పైనకి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 8-8:30 అయిపోయింది. ఇంకా కాటేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా బాగుంది కాటేజ్ అయితే. ట్రిపుల్ బెడ్రూమ్, హాల్ అండ్ వన్ చిన్న స్పేస్ కిచెన్ది కూడా ఉంటుంది. చాలా బాగుంది స్పేషియస్గా. అండ్ చాలా మెంబర్స్ ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే అక్క వాళ్ళు డిన్నర్కి వెళ్ళారు తినడానికి. మాకు హెవీగా ఉందనేసి మేము రూమ్లోనే ఉండిపోయాము. వాళ్ళైతే అక్క వాళ్ళు వెళ్ళాక వర్షం పడుతుంది లైట్గా. వాళ్ళైతే ఒక అతను వచ్చేసి మా విండో నాక్ చేసిండు. అయితే ఏంటి ఎవరు సెక్యూరిటీ గార్డా లేదంటే ఎవరన్నా అనేసి డోర్ ఓపెన్ చేసినాము. ఓపెన్ చేసి అతను ఎవరో అన్నోన్ పర్సన్ కార్లో వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉందని చెప్పాడు. మాకైతే ఒక లేడీ ముందు కూర్చుంది. లేడీ మీద ఒక బాబు ఉన్నట్టయితే కనిపించింది. అలా అయితే వాళ్ళని అడిగాము ఎందుకు డోర్ కొట్టారా అని. అంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు రూమ్స్ అవైలబుల్గా లేవండి, మీరేమన్నా షేర్ చేసుకుంటారా, మాకు స్టే కొంచెం ఇవ్వండి అది అని అడిగాడు. బట్ మాకైతే కొంచెం భయం వేసింది. ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ అలా వచ్చి సడన్గా డోర్ నాక్ చేసి మీతో ఉంటాము స్టే చేస్తాము అని రిక్వెస్ట్ చేసిండు. బట్ అది రియల్గా అయ్యుండొచ్చు. బట్ ఇలాంటి టైంలలో నమ్మలేము అనేసి కొంచెం భయంతో మేము ఆల్రెడీ చాలా మెంబర్స్ ఉన్నాము, ప్లేస్ లేదని చెప్పాము. తను ఏమనుకున్నాడో మాకైతే అనిపించింది. ఒకవేళ రియల్గా అయింటే తను జెన్యూన్ అయింటే ఐఎమ్ సారీ ఫర్ దట్ అనిపించింది. ఒకవేళ ఏమన్నా చేస్తే అని ఆ టెన్షన్ తోటి అలా చెప్పాల్సి వచ్చింది తనకైతే. మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కే ఉందన్నారు దర్శనము. సో మేము 4 o'clock లేసి అందరము ఫ్రెష్ అప్ అయితే అయ్యి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. వెదర్ అయితే చాలా బాగుంది. చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ తోటి ఎండనే లేదు, చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మొబైల్స్ లోపలికి అలో లేదు కాబట్టి ఇంకా అన్ని మొబైల్స్ బ్యాగ్లోనే కార్లోనే పెట్టేసాము. అందరూ మంచిగా పంచలు కట్టుకున్నారు. రియో మాత్రం చాలాసేపు సతాయించుండు. ఇంకా బ్రతిమిల్లాడి ఇంకో తమ్ముడు వేసుకున్నాడు, అన్నలు వేసుకున్నారు అది ఇది అని చెప్తే అప్పుడు లాస్ట్కి వేసుకున్నాడు. ఇంకా వాడికి ఎక్కువ పొగడాలి, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు ఈ డ్రెస్లో, ఇలాంటి డ్రెస్సులు చాలా బాగున్నాయి నీకు అది ఇది అని చెప్తే కానీ వినడు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మొబైల్స్ అలో లేవు కాబట్టి ఇంకా టెంపుల్ లోపల ఏం క్యాప్చర్ చేయలేదు. అండ్ బయటకు వచ్చాక కొంచెం వీడియో అయితే తీసాను టెంపుల్ బయట నుండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసాము. ఇంకా మోరియన్స్ ఏమో మంచిగా పడుకున్నాడు. టెంపుల్లోకి స్టార్ట్ అయిన ఎమ్మటే బయటకు వచ్చినాక లేచిండు. అసలుకి దేవుణ్ణి చూడలేదు సరిగ్గా వాడైతే. దర్శనం అయిపోయాక మా రిలేటివ్స్ కలిసారు. వాళ్ళు కూడా సేమ్ టైమింగ్ ఉండేనంట దర్శనంది. ఇంకా అందరం కలిసాము. చాలా డేస్ తర్వాత వాళ్ళని కలిసాను నేనైతే.
మాకు మార్నింగే దర్శనం ఉండే కదా, ఫుడ్ ఏం తినలేదు. అట్లయితే మోరియా ఆకలి అవుతున్నట్టుంది. మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చినాక అక్కడ ఒక అంకుల్ ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఫుడ్ తీసుకొని తింటున్నాడు. ఇంకా సరే అని ఆంటీ తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని మోరియకి ఫీడ్ చేసింది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని పక్కనే స్ట్రీట్ ఉండే షాపింగ్ది, ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని అయితే బై చేసాము. మోరియకి బాల్ కావాలంటే బాల్ తీసుకున్నాను. అండ్ హ్యాండ్ కట్టుకున్న బ్లాక్ అండ్ రెడ్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా బై చేశాను. రియో నీ టాయ్ చూపి, ఇవా కొత్తది. నీ టాయ్ చూపి. తీసేసినావా? అప్పుడు కాటేజ్కి వెళ్ళాలి. రోటా కాదా? వాడికి మంచి ఇల్లు లాగానే ఉంది. ఎందుకు ఉండడం ఉంటాడు. దాని మీద తప్పకుండా ఉంటుంది. ఎక్కిరిస్తున్నామా? ఎందుకే? నేను ఒక్కడే తీస్తాను కార్ కాడ ఇంకా మేము రిటర్న్ అయ్యాము. ఇంకా వచ్చేటప్పుడు డ్యామ్ వ్యూ స్పాట్ ఉంటుంది కదా, అక్కడ దిగేసి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము, ఫొటోస్ దిగాము. వాటర్ చాలా తక్కువగా ఉన్నాయనిపించింది. అండ్ ఆక్టోపస్ వ్యూకి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా అది గూగుల్ మ్యాప్లో పెట్టుకున్నాము, బట్ అది ఎక్కడనో లాంగ్ డిస్టెన్స్లో చూపించింది. అప్పటి వరకు అది క్రాస్ అయిపోయినాము. ఇంకా ఆక్టోపస్ వ్యూ అయితే ఈసారి మిస్ అయ్యాం. అన్న మళ్ళీ వచ్చే దారిలో డిండి రిజర్వాయర్ ఉంటుంది కదా, అక్కడ ఆగి పైకెక్కి చూసాము. అండ్ అక్కడ వాటర్ అయితే అసలు ఏం లేవు, చాలా తక్కువగానే ఫిషింగ్ చేస్తున్నారు. కింద మొత్తము ఫిష్ అదేంటి డ్రై ఫిషెస్ ఉంటాయి కదా, అవి చేస్తున్నారు. భరించలేకపోయామా స్మెల్కి. ఎక్కువసేపు ఏమి ఉండలే, జస్ట్ 5 minutes ఉండేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇంకా ఫుల్ ఉంటాయి అక్క, ఇది చాలా తక్కువ. అంటే ఫ్లో ఎంత ఉంటుంది? పడగల జాగ్రత్త, వదిలేసినావు. మోరియా చూడు. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ చాలా మంచిగా జరుగుతాయని అనుకుంటాం కదా, అది నిజంగానే ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది.